పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. రిజర్వేషన్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు అతివలకే దక్కాయి. మొత్తం స్థానాల్లో 46% వాటా మహిళలకు లభించింది. సామాజిక వర్గాల వారీగా ఎస్టీలకు 3201, బీసీలకు 2178 స్థానాలు కేటాయించారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు సగం వాటా దక్కింది. జిల్లాల వారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయగా రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ పదవులు వారికే దక్కనున్నాయి. 12,728 పంచాయతీల్లో మహిళలకు 5,849 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. మొత్తం స్థానాల్లో ఇది 46% సమానం. దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచ్లు పాలన అందించనున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎస్టీలకు 3,201 స్థానాలు, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110 స్థానాలు దక్కాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీలకే 100% రిజర్వేషన్లు కేటాయించడంతో ఓవరాల్గా గిరిజనులకే అత్యధిక సర్పంచ్ సీట్లు దక్కాయి. ఇవి పోగా మిగిలిన 5,244 స్థానాలు జనరల్ కోటా కింద ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో మహిళలకు 200కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. 50% కోటా కింద ఎస్టీ, ఎస్సీ, బీసీ జనరల్ కేటగిరీల్లోనూ మహిళలకు సర్పంచ్ పీఠాలు దక్కనున్నాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 404 స్థానాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో 200, ఇక ఆ పైన సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలో 1,200కు పైగా గ్రామాలున్నాయి. ఇందులో సర్పంచ్, వార్డు స్థానాలు పూర్తిగా ఎస్టీలకే దక్కాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 460 స్థానాలు, ఆదిలాబాద్లో 312, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో 100 నుంచి 200 వరకు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. జనరల్ స్థానాల్లో నల్గొండ టాప్లో నిలిచింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 385, ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి 271, వికారాబాద్లో 257 సర్పంచ్ పదవులు జనరల్ కేటగిరీకి దక్కాయి. ఇక ములుగు జిల్లాలో 146 పంచాయతీలు ఉండగా జనరల్కు అతి తక్కువగా 31 లభించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 స్థానాలు మాత్రమే జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఈ జిల్లా మొత్తం మీద ఒక్క స్థానం కూడా బీసీకి రిజర్వ్ కాలేదు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్లను కేటాయించగా బీసీ రిజర్వేషన్లకు సామాజిక, ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్ గ్రామాలతో పాటు 100% గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లలో ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, బీసీలకు 23% అటు ఇటుగా 46 జీవో ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సర్పంచ్ రిజర్వేషన్ల కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో అవరోహణ క్రమంలో పరిగణలోకి తీసుకున్నారు. గతంలో రిజర్వ్ అయిన గ్రామాలను రొటేషన్ పద్ధతిలో ఈ లిస్టు నుంచి తొలగించారు. సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 8 జిల్లాల్లో 100కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 139, ఆ తర్వాత సిద్దిపేటలో 136, నిజామాబాద్లో 125, కామారెడ్డిలో 123, మెదక్లో 108, సంగారెడ్డిలో 117, వికారాబాద్లో 107, యాదాద్రి భువనగిరిలో 105 స్థానాలున్నాయి. ఎస్సీలకు 5 జిల్లాల్లో 100 స్థానాలకు పైగా కేటాయించారు. నల్గొండలో 153, సంగారెడ్డిలో 126, ఖమ్మంలో 110, రంగారెడ్డి 106, వికారాబాద్లో 111 స్థానాలు దక్కాయి.